హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే పెప్పర్ చికెన్ గ్రేవీ అండి. చూసారు కదా, చాలా చాలా బాగుంటుందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. దానికి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని మిరియాలు అప్పుడే ఫ్రెష్గా నేను పౌడర్ వేసుకున్నానండి. 1 స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు కారం, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక చిన్న కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. కారం చూసి వేసుకోండి, మిరియాలు వేసాం కదా మనం. ఇప్పుడు బాగా కలిపి 30 to 40 మినిట్స్ పక్కన పెట్టండి. అరగంట సరిపోద్ది. ఆ పెప్పర్ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టాలి, అందుకే అరగంట అన్న పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మనకు ఎలాంటి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్గా కుక్ అయితే చాలు. గ్రేవీ కోసం మనకి ఇది గ్రేవీ కోసం అండి. సాఫ్ట్గా కుక్ అయితే చాలు. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న సైజు టమాటా, 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సాఫ్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి ఒక 2 మినిట్స్ మూత వేసి కుక్ చేసుకోండి. మూత వేసుకుంటే సాఫ్ట్గా బాగా కుక్ అవుతాయి. తర్వాత అందులోనే 10 నుంచి 15 వరకు కాజు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 1 మినిట్ వరకు కుక్ చేసుకోండి. సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. చల్లారిన తర్వాత అది మనం మిక్సీలో వేసుకోవాలి, అందుకే చల్లారడానికి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 నుంచి 5 వరకు లవంగాలు వేసుకున్నాను నేను. వేసుకొని ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అందులో యాడ్ చేసుకోండి. బాగా కలిపి హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ వరకు పెట్టండి. పెరుగు యాడ్ చేసాం కదా, వాటర్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. చూసారు కదా, నేను ఇందాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదండి అందులో, ఎందుకంటే పెప్పర్ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టాలని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందాక కుక్ చేసుకున్నాం కదా ఆనియన్, కాజు, పచ్చిమిర్చి, చిన్న టమాటా, దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని ఇందులో వేసేయండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి. చిక్కగా గ్రేవీ చాలా బాగా వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వాటర్ అన్నీ ఇంకిపోయి చికెన్ చక్కగా కుక్ అయి ఉంటుందండి. ఈ వర్షాకాలంలో జలుబు చేసి ఏదన్నా స్పైసీగా తినాలనిపించినప్పుడు గొంతు హాయిగా ఉంటుంది, ప్లస్ జలుబు దగ్గు నుంచి కూడా కొంచెం రిలీఫ్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూను చికెన్ మసాలా యాడ్ చేసుకున్నానండి నేను. కాజు వేసాం కదా, అడుగు అంటకుండా కలుపుతూ ఉండండి మధ్యలో. చికెన్ కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. చూసారా, చికెన్ చక్కగా కుక్ అయింది. గ్రేవీ చాలా బాగా వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. కాజు అవన్నీ వేసాం కదా, చిక్కగా వస్తుంది గ్రేవీ. వాటర్ ఎక్కువ యాడ్ చేయకపోయినా మన గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ వర్షాకాలంలో చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక 1/2 స్పూను మిరియాల పొడి యాడ్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత ఇందాక కూడా 1 స్పూన్ వేసుకున్నాం, అందుకే ఎక్కువ కారం యాడ్ చేయలేదు నేను. ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ రిలీజ్ అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అయిద్దండి. ఈ పెప్పర్ చికెన్ గ్రేవీ కుక్ అయింది అనడానికి, పర్ఫెక్ట్గా కుక్ అయింది అనడానికి. చూసారు కదా ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో. ఇప్పుడు మొత్తం చక్కగా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా చాలా చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి. చపాతీ అయినా, వైట్ రైస్ అయినా, బగారా రైస్ అయినా, రుమాలి రోటీ, తందూరి రోటీలకైతే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. చూసారు కదా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో, చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి
ఎంత బాగుందో, గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. మనం వాటర్ తక్కువే యాడ్ చేసాము, అయినా గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, రైస్లోకి ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.